జై శ్రీరామ్. ఇగో చూడండి ఫ్రెండ్స్, పుదీనా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఎన్నోసార్లు చెప్పిన నా పాత వీడియోలలో కూడా ఉన్నది, మీరు కావాలంటే చూడండి. అయితే మనం ఏం లేదు, ఇట్లాంటి గడ్డి మొలిచినప్పుడు కానీ వేరే ఏదైనా మొక్కలు మొలిచినప్పుడు మాత్రం పీకేసుకోవాలి. ఇక్కడ పీకేసి కొంచెం కంపోస్ట్ ఇచ్చామనుకోండి ఎంత బాగా వస్తుంది అంటే మంచి గుమగుమలాడ వాసనతో చాలా బాగా వస్తుంది పుదీనా అయితే. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇప్పుడైతే కొన్ని విషయాలు చెప్పేస్తా. ఈరోజు గార్డెన్లో సంబంధించినవి. మా తోటలో 2 దానిమ్మకాయలు వండినాయి, ఒక 4 స్వీట్ లెమన్ వండి. పండ్లు వండితే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన కూరగాయలు కానీ పండ్లు కానీ పూలు కానీ వస్తే మనం పెట్టిన మొక్కలకు మనకైతే చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. పుదీనా అయితే మాకు వస్తుంది, బాగానే వస్తుంది. ఇంకొక బిన్లో కూడా ఉన్నది, చూపిస్తా. మనం ప్రూన్ చేసినాక ఎంత బాగా వస్తున్నాయి చూడండి, మల్లెపూలు ప్రూన్ చేసినాక ఎంత బాగా వస్తుంది. మీకు నిన్న వీడియోలో కూడా వెళ్తానా, ఇక్కడికి రండి. ఆ దానిమ్మకాయ వండింది అనుకుంటున్నాను నేనైతే. చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే మనం హార్వెస్ట్ చేయలేదు. 2 హార్వెస్ట్ చేస్తా ఇవాళ. మనకు హ్యాపీ అనిపిస్తుంది. పిట్టలు కొట్టడానికి ప్రయత్నం చేసినాయి, కానీ అది కాయగా ఉన్నప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేసినట్టున్నాయి. ఇవన్నీ పిట్టలు కొట్టినాయి చూడండి, కానీ ఏం కాయలే. కాయకు చాలా ఒక 5 కాయలు 6 కాయలు వచ్చినాయి మనకు. మనమైతే 2 హార్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే కొంచెం ఎర్ర కలర్ వచ్చినాయి చూడండి, రెడ్ కలర్ వచ్చినాయి. మిగతా వాటికి కలర్ రాలేదు కాబట్టి హార్వెస్ట్ చేయట్లేదు. చూడండి కాలు తేడా చిన్నగా ఉన్నది, ఆ కలర్ రాలేదు. ఇక్కడ తేడా గమనించండి. ఇది రెడ్డిష్ అయిందని అనుకుంటున్నా. సీతాఫలం మొక్క కూడా మన గార్డెన్లో ఉంది, కానీ ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో చాలా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ చాలా తక్కువ వస్తాయి. భూమి ఉంటే మంచిగా వస్తాయి, కానీ గడ్డి బాగా పెరుగుతుంది. భూమిలో ఉన్న మైనస్ అది. అయితే మీకు ఇంకొక ఇక్కడ యాపిల్ బేర్ కాయలు కూడా కాసాయి చూడండి, కొంచెం పండాలి. ఇక్కడ కొంచెం పూతతో వచ్చింది మళ్ళా. సరే చూద్దాం. ఇక మనం 2 దానిమ్మకాయలు ఇప్పుడైతే 2 దానిమ్మకాయలు హార్వెస్ట్ చేసిన మనం పండినా అని అనుకుందాం. ఇక స్వీట్ లెమన్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 5-6 స్వీట్ లెమన్ ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాం. ఏదైనా సరే హార్వెస్ట్ చేస్తేనే కొత్త కాయలు అయితే వస్తాయి మనకు. ఇగో ఒక 5-6 ఉన్నాయి నాకైతే. ఇంకొక 2-3 పండడానికి ఉన్నాయి. ఇవి 4 వండినాయి ఫ్రెండ్స్. ఇవి ఒక్క తీయకుండా డైరెక్ట్గా తినేయచ్చు ఫ్రెండ్స్. స్వీట్ లెమన్ అంటే అదే. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి మీరు. ఈ మొక్క అయితే నాకు చిన్నగానే ఉంది, కానీ కొంచెం ఈల్డ్ అయితే వస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా మనం టెర్రస్ గార్డెన్లో మనం తీసుకున్న మొక్కలకైనా హార్వెస్ట్ వస్తే, పండ్లైనా కాయలను వస్తే హ్యాపీ అనిపిస్తుంది. హార్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే మనకి ఇక్కడ మళ్ళీ కాయలు వచ్చింది. పూతలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్నగా చిగురు కనబడతలేదు మీకు. ఇక్కడ చూడండి, దీనికి కొన్ని చీమలు అయితే ఉన్నాయి. నేను కింద లక్ష్మణ రేఖ రాస్తా, ఎందుకంటే మనం లేకపోతే ఇవన్నీ పూత అంతా రాలిపోతుంది ఫ్రెండ్స్. ఇగో ఈ పుదీనా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకో బిన్లో ఉందని చెప్పిన కదా, చూడండి ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుదీనా అయితే ఈజీగా పెంచుకోవచ్చు. ఇట్లా మండ తీసి గుచ్చేస్తే సరిపోతుంది. ఒక ఆకుముడత ప్రాబ్లం వస్తుంది, మనం కొంచెం ఈ ఆకుముడత వచ్చినప్పుడు ఇట్లా తుంచేసుకుంటే సరిపోతుంది. ఇట్లా తుంచేసుకొని పక్కన వేసేసుకోవాలి. అంటే చీమలు వస్తాయి అన్నట్టు, చీమలు వచ్చి ఆకుముడత వస్తుంది. ఇట్లా గడ్డి వచ్చినప్పుడు కొంచెం పీకేసుకొని కొంచెం కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈజీగా గ్రోత్ వస్తుంది. సమ్మర్లో అయితే ఈజీగా పెంచుకోవచ్చు. నీడ పట్టున కూడా అది పుదీనా అయితే కొంచెం ఎండ ఉండేటట్టు చూసుకుంటే ఈజీగా పుదీనా వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక ఫ్రిడ్జ్ బాక్స్ కాల్ చేసి అటకెక్కి ఇచ్చిన ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ బాక్స్ను. ఎందుకంటే మనం నెక్స్ట్ సీజన్ కోసం సాయిల్ అంతా మంచిగా ఆరబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇగో ఇలా మనం కంపోస్ట్ ఇవన్నీ వేసినాం. ఎందుకంటే గుర్తుంది నాకు, ప్లాస్టిక్ వేస్ట్ వచ్చిందంటే మనం ఇలా ఏదో కిచెన్ వేస్ట్ వేసినాం అన్నట్టే. చూడండి ఎంత బాగా తయారైందో చూడండి మట్టి. ఇక మీరు కావాలనుకుంటే చూడండి, కట్టెలు కనబడుతున్నాయి చూడండి. ఇంకా ఇగో ఇట్లాంటి సాయిల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆరబెట్టుకొని మంచిగా నెక్స్ట్ సీజన్ కోసం రెడీ చేసుకోవాలి. ఈ సాయిల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ తెల్ల కనిపించేటన్ని కొబ్బరి పీసులు ఫ్రెండ్స్. కొబ్బరి పీసులు మనం అడుగు లేయర్ కింద వేసినాం. కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు అడుగు లేయర్ కింద వేసినాం. సాయిల్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి, అక్కడొకటి బాగలేవు, కానీ సాయిల్ మాత్రం మంచిగా బ్లాక్ సాయిల్ లెక్క ఉంది. ఇట్లా వెడల్పు ఆరబెట్టుకొని నెక్స్ట్ సీజన్ కోసం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న సాయిల్ను మళ్ళీ ఇలా కొంచెం పశువుల పేడ, కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా కలుపుకొని మళ్ళీ మొక్కలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అయితే మనం ఈ 2 నెలలు ఇదే పని చేద్దాం, ఎందుకంటే మనకు మొక్కలు నాటుకో ఫ్రెండ్స్. ఈ బిన్స్ అన్నీ ఖాళీ చేసుకుంటూ రావాలి. ఈ బిన్స్ అన్నీ ఖాళీ చేసుకుంటూ ఇట్లనే చేసుకుంటూ వస్తా. ఈ బిన్స్ అన్ని ఖాళీ రెడీ చేసుకుంటూ వచ్చి మన కిచెన్ వేస్ట్ కూడా రెడీ అవుతుంది అక్కడ కంపోస్టు. ఆ రెడీ అయిన కంపోస్ట్ ఇలా మిక్స్ చేసేసి మనం మొక్కలు అయితే పెట్టేసుకుందాం. ఈ ఏరియా అంతా ఖాళీ చేస్తా ఫ్రెండ్స్. ఈ 20 రోజులు నెల రోజుల లోపల ఈ ఏరియా అంతా ఖాళీ చేసేస్తా.
ఇది గార్డెన్లోకి వచ్చిందంటే మాత్రం పోదు ఫ్రెండ్స్. నన్ను బాగా సతాయిస్తుంది, మంచి మంచి మొక్కలను డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, వంకాయ మొక్కను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మొత్తం అదే ఉంది ఇక్కడ చెట్లలో చూడండి, మొత్తం అదే ఉంది. అన్ని మొక్కలు పీకేసినాయి. పీకేసి నెక్స్ట్ సీజన్ కోసం ఇక మళ్ళీ అదొకటి ప్లస్ ఈ ప్రాబ్లంతో కూడా ఈ మొక్కలన్నీ తీసేయాల్సి వస్తుంది. ఇది ఉండద్దు ఫ్రెండ్స్, ఇది ఉంటే మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. దీన్ని మొత్తం దూరం వేసేయాలి, లేకపోతే మంచం ఎండనివ్వాలి. మనం నీళ్ళలో మాత్రం మనం దగ్గర మాత్రం ఉంచుకోవద్దు. ఇది మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది గార్డెన్ను. నేను అన్ని చెట్లు కూడా మాత్రం డిస్టర్బ్ ఇంకో బిన్ కూడా కాల్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ బిన్లో కూడా సాయిల్ బాగానే ఉంది. మొత్తం మన ఉద్దేశం ఏంటంటే ఈ సాయిల్లో ఈ బిన్లలో కూరగాయల మొక్కలు పెట్టుకోవాలి. అన్నిట్లలో పండ్ల మొక్కలు పూల మొక్కలు పెట్టుకుంటే, పర్మనెంట్ మొక్కలు మాత్రం పెట్టుకోవద్దు. పర్మనెంట్ మొక్కలు పెట్టుకుంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి. పర్మనెంట్ మొక్కలు ఏం చేయాలంటే వీలైతే మళ్ళల్లో పెట్టుకోవాలి, లేకపోతే చిట్ట చివరి బిన్స్ ఉంటాయి కదా, చిట్ట చివరి బిన్లలో పెట్టుకోవాలి. ఊకే కదిలించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. కూరగాయలు మొక్కలలో మాత్రం ఎక్కువ మాత్రం పర్మనెంట్ మొక్కలు పెట్టుకోకండి. ఇది కూడా ఆరబెడతా. ముందు హార్వెస్ట్ చేసుకున్న దానిమ్మకాయలు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక్కటైతే చెక్ చేద్దాం. ఒకటి చెక్ చేసేసి ఎర్రగానే ఉన్నాయని అనుకుంటున్నా. ఎర్రగానే ఉండాలని మీరు కూడా ఆశించండి దయచేసి. ఎందుకంటే మనం దానిమ్మకాయ ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు కొంచెం తెల్లగా ఉండే, చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా చూపించలేదు మీకు. అయితే ఇప్పుడైతే ఎర్రగానే ఉన్నాయి అని అనుకుంటున్నా. ఎర్రగా ఉంటే మాత్రం ఫుల్ హ్యాపీ. తెల్లగుంటే కొంచెం ఇక మరీ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఇది ఎర్రగుంటే హ్యాపీ ఫ్రెండ్స్. ఎర్రగానే ఉన్నాయి. మన చెట్టు దానిమ్మకాయలు ఆర్గానిక్గా పండించుకున్నాం, ఎటువంటి మందులు లేకుండా. ఇవైతే మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మొత్తం అయితే ఒలిసేస్తా. టేస్ట్ చేస్తాను ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రెండ్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. స్వీట్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి మన చెట్టు కాయలు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ మొత్తం మీద ఈ బీన్స్ అన్ని ఖాళీ చేస్తా. మనం కొన్ని హార్వెస్ట్ చేసినాం. ఇదంతా ఒక బిన్లోకి వెళ్ళి తీసేసిన, ఆ మట్టిని ఆరబెట్టిన. ఈరోజు వీడియో ఎంత ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.